Hi friends, welcome to Maths with Money channel. Today we are discussing DAO 2023 paper 2 topic wise explanation, that is day 4. In the day 4 we are discussing the topic statistics. సో స్టాటిస్టిక్స్ సంబంధించి ఎన్ని క్వశ్చన్లు వచ్చాయో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ ఇంపార్టెంట్ థింగ్ రిగార్డింగ్ మాక్ టెస్ట్. So in our app, we are providing mock tests for a TSPSC DO exam, that too particularly paper 2. In this mock test course, we are providing 12 full-length mock tests, 2 mock tests of similar pattern last year ఎలా అయితే ఇచ్చాడో అట్లా 2 పేపర్స్ ఉంటాయి, మిగతా 10 నార్మల్వి. అండ్ టీఎస్పిఎస్సి డిఏఓ 2023 పేపర్ కూడా మీరు మళ్ళీ అటెంప్ట్ చేసుకోవచ్చు. అలానే ఏపీపీఎస్సి డిఏఓ 2022లో పేపర్ 2 పేపర్ 3 అర్థమెటిక్ మెన్సురేషన్ అవి అటెంప్ట్ చేసుకోవచ్చు. వాటికి సొల్యూషన్స్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ అన్ని పేపర్స్ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం 2 లాంగ్వేజ్లోనే ఉంటాయి. ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇవి. సో 2.5 hours ఉంటుంది మీకు. ప్రతి దానికి కూడా సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే, సో అండ్ ద కోర్స్ ఫీ ఈజ్ 599 రూపీస్ అండ్ దిస్ ఆఫర్ ఈజ్ వ్యాలిడ్ అప్ టు ఓన్లీ June 1st. ఓకే, సో కాబట్టి ఎవరైతే డిఏఓ మీద ఇంట్రెస్టెడ్ ఉన్నారో దీస్ మాక్ టెస్ట్ డెఫినెట్లీ విల్ బీ యూజ్ఫుల్ ఫర్ దెమ్. అండ్ ఇఫ్ యూ ఆర్ వన్ ఆఫ్ దెమ్ దెన్ ప్లీజ్ పర్చేస్ బిఫోర్ June 1st. ఓకే, సో లెట్ us స్టార్ట్ our today's సెషన్. సో బేసిక్గా స్టాటిస్టిక్స్ నుంచి అవుట్ ఆఫ్ 150 మనకి 6 క్వశ్చన్స్ వచ్చాయి. ఆ 6 క్వశ్చన్స్లోని మనం ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ద మీన్ ఆఫ్ ఫస్ట్ 3 అబ్జర్వేషన్స్ ఇస్ 14 అండ్ ద మీన్ ఆఫ్, ఇక్కడ కూడా మళ్ళీ మనం మీడియన్లో ఏవే క్వశ్చన్స్ వచ్చాయి దాంట్లో చూస్తే ఫస్ట్ మీన్లోని, ఓకే, అవుట్ ఆఫ్ 6లోని ఫస్ట్ మీన్ నుంచి మాట్లాడుకుంటాం. 3 అబ్జర్వేషన్స్ యొక్క మీన్ 14 అంట అండ్ మీన్ ఆఫ్ ద నెక్స్ట్ 2 అబ్జర్వేషన్స్ అంటే 18 అంట. దెన్ ద మీన్ ఆఫ్ ఆల్ ద 5 అబ్జర్వేషన్స్, ఇట్ ఈస్ నథింగ్ బట్ వెయిటెడ్ అర్థమెటిక్ మీన్. ఓకే, ఇవి ఆల్రెడీ చాలా ఈజీ క్వశ్చన్స్ ఇచ్చాడు ఈసారి మనకి. సో ఏమీ లేదు, ఇలాంటి క్వశ్చన్స్ చాలామంది ఏం చేస్తారంటే 3 అబ్జర్వేషన్స్ కాబట్టి ఇంటూ 14, 3 into 14 అండ్ నెక్స్ట్ 2 అబ్జర్వేషన్స్ 18, సో 2 into 18. సో టోటల్ అబ్జర్వేషన్స్ ఎంతమ్మా 3 + 2 5. సో 42 + 36 by 5 అంటే ఎంతమ్మా 78/5 అంటే 15.6. ఇట్లా చేయడం అనేది ఒక పద్ధతి. అలా కాకుండా మనం ఇంకా ఈజీగా చెప్తాను చూడండి. సో అన్ని అబ్జర్వేషన్స్కి యావరేజ్ 14 అనుకుందాం. మొదటి మూడింటికి 14 అని వాళ్ళు ఇచ్చాడు, నెక్స్ట్ 2 కూడా నేను 14 అని తీసుకున్నాను అనుకోండి. సో 14 ఈజ్ ద యావరేజ్గా అంటే ఎజ్యూమ్డ్ మీన్ ప్లస్. సో 14 కన్నా ఎంత ఎక్కువ ఉందమ్మా ఇక్కడ 8, 18 అంటే 4 ఎక్కువ ఉంది. ఎన్ని అబ్జర్వేషన్స్ మీద 2 అబ్జర్వేషన్స్ మీద. సో 2 into 4 అంటే 18. సో టోటల్గా ఎన్ని అబ్జర్వేషన్ మనకి 3 + 2 అంటే 5. సో 14 + 8/5 ఈజ్ ద ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. సో 14 8/5 అంటే 1.6, సో 15.6. సో ఇట్లా కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, if the mean of first n natural numbers is n + 7/3 then n is equal to, so what is the formula for mean of n natural numbers? n + 1/2. కానీ వాడేమంటున్నాడు n + 7/3 అంటున్నాడు. సో రెండు ఈక్వల్ చేయండి, క్రాస్ మల్టిప్లికేషన్. సో 3n + 3 = 2n + 14. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n? 11. సో 11 అబ్జర్వేషన్స్ యొక్క ఫస్ట్ 11 అబ్జర్వేషన్స్ ఆర్ నేచురల్ నెంబర్స్ యొక్క మీన్ ఎంతంట 11 + 7/3 అవుతుంది. ఓకేనా, అంటే 11 + 7/3 6. నెక్స్ట్ మీడియన్. సో మీన్ మీద ఓన్లీ 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ మీడియన్. Median of a set of 11 distinct observations is 20.5 and if each of the largest 5 observations of the set is increased by 2 then the median of the new set. ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి ఏపీపీఎస్సి డిఏఓలో జరిగిన లాస్ట్ 2 ఎగ్జామ్స్లో ఇచ్చాడు. అలానే మనం మాక్ టెస్ట్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ పెట్టాం. సో ఎవరైనా మన ఇలాంటి క్వశ్చన్స్ ఆల్రెడీ విని ఉంటే చేసి ఉంటే ఏమీ చేయకుండా డైరెక్ట్గా పెట్టేస్తారనమాట, రిమైన్స్ ద సేమ్ అని. ఎందుకు రిమైన్స్ సేమో చూద్దాం. సో 11 అబ్జర్వేషన్స్ అన్నాడు. సో ఎప్పుడైనా మీడియన్ గురించి మాట్లాడినాడు మనకి ఎక్స్ట్రీమ్ వాల్యూస్తో సంబంధం లేదు, మిడ్ వాల్యూ మాత్రమే చూసుకుంటాం. 11 అబ్జర్వేషన్స్ అంటే మొదటి అన్నిటికన్నా చిన్న 5 అబ్జర్వేషన్స్, అన్నిటికన్నా పెద్ద 5 అబ్జర్వేషన్స్ తీసేస్తే మధ్యలో ఉన్న 6th అబ్జర్వేషన్స్ అనేది మీడియన్. ఇప్పుడు వాడు ఏంటంట, ఇఫ్ ఈచ్ ఆఫ్ ద లార్జెస్ట్ 5 అబ్జర్వేషన్స్, ఈ లార్జెస్ట్ 5 అబ్జర్వేషన్స్ని ఇంక్రీజ్ చేస్తున్నాడంట. ఎంతైనా ఇంక్రీజ్ చేయండి, 2 కాదు, 10 కాదు, 20 కాదు, ఎంతైనా ఇంక్రీజ్ చేయండి.
మనకి మీడియన్ అనేది ఎక్స్ట్రీమ్ వాల్యూస్ మీద డిపెండ్ అవ్వదు. సో ఈ 5 అబ్జర్వేషన్స్ ఈ 5 అబ్జర్వేషన్ మీద డిపెండ్ అవ్వదు. డిపెండ్ అవ్వనప్పుడు మనకి ఏమైంది, మనం హాయిగా ఈ మీడియన్ వాల్యూ ఏదైతే మధ్యలో ఉందో అదే ఆన్సర్ అవుతుంది. కాబట్టి దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద మీడియన్ ఆర్ రిమైన్స్ ద సేమ్ యాజ్ దట్ ఆఫ్ ద ఒరిజినల్ మీడియన్ అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్లో ఏంటంటే ఇక్కడ మన క్వశ్చన్స్ అంటే మీడియన్లోను పర్టికులర్గా మీడియన్ అయితే ఒకటే ఇచ్చాడు. మీన్ మీడియన్ మోడ్ కంబైన్ చేస్తూ వచ్చిన క్వశ్చన్స్ ఏమైనా వచ్చాయో చూద్దాం. సో ఇఫ్ 3a/2 b and 3a and the mean and the median of these 3 observations are equal. మీన్ ఎంతో మీడియన్ కూడా అంతే అంట. ఎంతటికో మనకు తెలియదు, అది మనం చెప్పాలి. ఓకే, ఈక్వల్ టు 45 అని చెప్పేశాడు. మీన్ కూడా 45 అంట, మీడియన్ కూడా 45 అంట. ఓకే, దెన్ ఏబి ఈక్వల్ టు ఎంత అంటున్నాడు. చాలా చాలా సింపుల్. ఎలా చేస్తామంటే ఇది, సో ఫస్ట్ మీడియన్ అంటే ఏంటమ్మా, ఇలా 3 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, అసెండింగ్ ఆర్డర్లోనో డిసెండింగ్ ఆర్డర్లో పెట్టాము. మిడిల్ వాల్యూ ఏదైతే ఉందో, ఇక్కడ 3 అబ్జర్వేషన్స్ కాబట్టి మిడిల్ వాల్యూ ఉందో అదే మీడియన్. సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు బి, ఇట్ ఈస్ నథింగ్ బట్ 45. బి వాల్యూ 45 అమ్మా. ఇప్పుడు ఏ వాల్యూ మీరు ఫైండ్ అవుట్ చేయాలి, దాని తర్వాత ఏబి వాల్యూ చెప్పాలి. సో ఏబి వాల్యూ ఖచ్చితంగా ఏమవుతుందమ్మా, 45 మల్టిపుల్ అవుతుందా అవదా? సో 45 మల్టిపుల్ ఆప్షన్స్లో ఏది ఉంది, ఓన్లీ థర్డ్ ఆప్షన్ ఉంది, అదే ఆన్సర్. సార్ ఎందుకు సార్ ఏ అనేది ఏమైనా నేచురల్ నెంబర్ కాకుండా ఏమైనా రేషనల్ నెంబర్ p/q ఫామ్లో ఉంటే 45 ఏదైనా క్యాన్సిల్ అయితే అప్పుడు 45 మల్టిపుల్ ఉండాల్సిన అవసరం లేదు కదా అనే ఆప్షన్ మీకు రావచ్చు. ఇప్పుడు మీన్ అనే వాల్యూ ఒక ఎగ్జాక్ట్ నేచురల్ నెంబర్ ఉంది, అప్పుడు ఈ నెంబర్స్ ఏ ఖచ్చితంగా మీకు నేచురల్ నెంబర్ అవుతుందా లేదా మీకు రేషనల్ నెంబర్లు p/q ఫామ్లో వస్తుందా? రాదు కదా. సో కాబట్టి ఏ ఖచ్చితంగా ఒక నేచురల్ నెంబర్ అవుతుంది. కాబట్టి ఏబి డెఫినెట్గా 45 మల్టిపుల్ ఆప్షన్స్లో ఒకటే ఉంది కాబట్టి అది ఆన్సర్. ఫర్ సపోజ్ మనకి 2 ఆప్షన్స్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మరి ఏ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ దీస్ 2 అబ్జర్వేషన్స్? 3a/2 ప్లస్ b ప్లస్ 3a, 3 అబ్జర్వేషన్స్ కాబట్టి బై 3 ఈజ్ ఈక్వల్ టు 45. బి వాల్యూ ఎంతమ్మా? 45. సో 3a/2 ప్లస్ 3a అంటే 9a/2. సో 9a/2 ప్లస్ 45, ఈ 3 అటు వెళ్ళిపోయింది అనుకోండి, 3 ఇంటూ 45. సో అన్నిట్లో 9 కామన్ తీసి అనుకోండి, 9 1s 9 5s 9 5s. సో a/2 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, 5 ఇంటూ 3 15, 15 మైనస్ 5 10. సో ఏ ఈక్వల్ టు ఎంత, 2 ఇంటూ 10 అంటే 20. సో ఏబి ఏమవుతుంది, 45 ఇంటూ 20 900. సో కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ 3. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఈ విధంగా మనం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్. సో దిస్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఇఫ్ యూ వాంట్ తెలుగులో అయితే ఇది. ఓకే, సో చూడండి, ఇఫ్ ద మీన్ ఆఫ్ 3 4 ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ అనగా నేను ఏం చెప్పాను, ఏదో ఒకటే చేసేటటువంటి ఆప్షన్ ఏమైనా ఉంటే అదే చేసుకోవాలి. ఓకే, లేదు అంటే అన్నిటికన్నా ఈజీది ఏదో చూసుకుని దాన్ని బట్టి అయినా వెళ్ళచ్చు. ఇక్కడ మనకి మోడ్ అనేది అన్నిటికన్నా ఈజీ ఎప్పుడైనా. సో ఇక్కడ చూడండి ఏది ఎక్కువగా ఉంది, 6 ఎలా ఉంది, 6 కనిపిస్తుంది, 1 2 3 4 ఉంది, అదే 5 1 2 3 4 5 కదా. సో కాబట్టి దీనికి 5 ఆన్సర్ అవ్వాలి. సో D1 ఎక్కడెక్కడ ఉంది, ఎక్సెప్ట్ దిస్, ఈ మూడిట్లోనే ఉంది. ఇప్పుడు ఈ మూడిట్లో ఏదైనా ఓన్లీ ఒకటి చేస్తే మాత్రమే వచ్చింది ఉందా అంటే చూసుకోండి, అది లేదు. కాబట్టి మనం దేనికి వెళ్దాం, సి చూద్దాం ఒకసారి, మీన్ ఆఫ్ ఆల్ ద ఫ్యాక్టర్స్. ఓకే, అదే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైనా ఏ చేశారనుకోండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఈ రెండిట్లోనే డిఫరెంట్గా ఉంది, సి చేస్తే సరిపోతుంది. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 20? 1 2 4 5 10 20. ఎస్, దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 20. మీన్ అంటే యావరేజ్, అన్ని యావరేజ్ చెప్పండి. 20 + 10 30 40 42. సో ఎన్నివి 6 అబ్జర్వేషన్. సో 42/6 అంటే 7. సో ఆప్షన్ సి అనేది 4 ఉండాలి. ఎక్కడ ఉందమ్మా, ఓన్లీ 3. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 6th వన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? క్రింది వాక్యాలలో సరైనవి చెప్పంటున్నాడు. ఓకే, ఇక్కడ చూడండి, ఇఫ్ x bar is the mean of n observations x1 x2 and so on xn, then the mean of n observations ax1 ax2 and so on axn. అంటే ప్రతి అబ్జర్వేషన్ని ఒక ఏ అనే కాన్స్టెంట్తో కనుక మల్టిప్లై చేస్తే వచ్చిన మీన్ కూడా ఏమవుతుంది, ఏతోని మల్టిపుల్ అవుతుంది. సో కాబట్టి ax bar is the mean. సో ఇట్ ఈస్ ట్రూ.
చెప్పుకున్నాం కదా మనం ఆల్రెడీ, మీన్ అనే క్లాస్లో మనం చెప్పుకున్నాం. నెక్స్ట్, when n number of observations arranged in ascending or descending order and n being an odd number, then the median is the value of n by 2 plus 1 observation అంట. అవునా కాదే, n ప్లస్ 1/2 అబ్జర్వేషన్, n ఆడ్ అయినప్పుడు n/2 అనేది ఎలా అవుతుందమ్మా, 2తో తెగుతుంది ఏంటి, తెగదు కదా. కాబట్టి n/2 + 1 అనేది తప్పు. సో వాట్ ఈస్ ద కరెక్ట్, n ప్లస్ 1/2 అబ్జర్వేషన్స్ ఇస్ ద మీడియన్. సో బి అనేది తప్పు. బి అనేది ఉండకూడదు, ఎక్కడ బి లేదు అదే ఆన్సర్, మిగతా చేయక్కర్లేదు, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లేదు మీకు డౌట్ ఉందనుకోండి, చూడండి, ద మోడ్ ఈస్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అకరింగ్ అబ్జర్వేషన్, సేస్ ఇట్ ఈస్ ట్రూ. The number of times an observation occurs in the given data is called the frequency of observations. ఎక్కువగా ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అని చెప్పడాన్ని మనం ఏమంటాం, దాన్ని ఫ్రీక్వెన్సీ అంటాం. ఓకే, సో కాబట్టి ఏసీడిఆర్ 2. నెక్స్ట్ 7th వన్. ఓకే, మనకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయమ్మా, 6ఏనా? ఎస్, సారీ. సో టోటల్గా మనకు వచ్చిన క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్ వచ్చాయి. సో టోటల్ 6 క్వశ్చన్స్ని మనం ఈ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు. సో 6 క్వశ్చన్స్లో ఎక్కువగా మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్, లేకపోతే ఈ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ట్రూ అనేవి స్టాటిస్టిక్స్లో వచ్చాయి. అండ్ అన్ని క్వశ్చన్స్ కూడా చాలా బేసిక్ క్వశ్చన్స్ అడిగాడు, ఏది కష్టంగా ఇవ్వలేదు. సో ఇలానే రేపు పొద్దున్న కమింగ్ ఎగ్జామ్ కూడా వస్తుందని అనుకోద్దమ్మా, డెఫినెట్గా మీకు చేంజ్ ఉండొచ్చు. ఓకే, ఉండదు అని కూడా చెప్పాను, ఉండొచ్చు. బట్ మీ ప్రిపరేషన్స్ లెవెల్ ఎలా ఉండాలంటే, స్టార్ట్స్ ఫ్రమ్ బేసిక్స్ మీద అవగాహన తెచ్చుకుంటూనే ప్రిపేర్ అవ్వాలి, కానీ డైరెక్ట్గా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోవడం అట్లా అయితే చేయొద్దు. ఓకేనా? సో పక్కాగా అప్కమింగ్ ఎగ్జామ్లో మీకు మీన్తో పాటుగా మీడియన్ మోడ్ గ్రూప్ డేటా మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం చాలా ఉంది. సో కాబట్టి మీరు ఆ గ్రూప్ డేటా ఫార్ములాస్ కూడా చూసుకోండి. ఓకేనా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్ దిస్ సెషన్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్ ఆఫ్ యూ. జై హింద్.